మనం విందాం. 100వ కీర్తన చాలా ఇష్టమైన కీర్తన. ఎందుకు నాకు వ్యక్తిగతంగా ఇష్టమంటే దీంట్లో ఉండే మాటలు అంత అద్భుతంగా దైవజనుడైనటువంటి జాగ్రత్తగా గమనించాలి. దావీదు గారి ద్వారా రాయబడినటువంటి మాటలు కాబట్టి 100వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. 5 వచనాలు ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని మాటలు మీకు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఒక 3 మాటలు దీనిలోంచి మనం ధ్యానించబోతున్నాం. 5 వచనాలు కాబట్టి స్పష్టంగా ఈ యొక్క కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలో నుంచి కనీసం మనకి ఒక 10-15 కీర్తనలు అయినా మనం చూడకుండా అప్పగించగలగాలి. జాగ్రత్త వినాలి మాట, అప్పగించగలగాలి. కనీసం ఒక 10-15 కీర్తనలు. నేను సహజంగా కీర్తనలో గురించి ధ్యానిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీకు వచ్చిన కీర్తన ఏదంటే ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే 23వ కీర్తన. ఏ కీర్తన చెప్తామండి? 23వ కీర్తన. అదే కాదండి, ఇంకా అద్భుతమైన కీర్తనలు ఈ 150 కీర్తనలో ఉన్నాయి. ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి 100వ కీర్తన కూడా మంచి కీర్తనే. అలాగే 127వ కీర్తన కానివ్వండి, 128వ కీర్తన కానివ్వండి, అలాగే ఐక్యత గురించి ఉండే కీర్తన 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అనే కీర్తన. ఇవన్నీ కూడా మనం తరచుగా చెప్పగలగాలి. ఎందుచేతనంటే పరీక్షలు రాసే వాళ్ళకి తెలుస్తుంది. పరీక్షల్లో ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రశ్నలు రిపీటెడ్గా వస్తాయి. వాటిని ఏమంటామంటే స్టాక్ అంటాం. వాటిని ఏమంటామండి? స్టాక్ అంటాం. ఖచ్చితంగా ఆ మోడల్లోంచి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు ఆ మోడల్లోంచి ఒక మోడల్ కనుక బాగా చూసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే కనుక ఆ మోడల్లోంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాయగలుగుతారు. కాబట్టి 150 కీర్తనలో కొన్ని కీర్తనలు మనం ఖచ్చితంగా ధ్యానించగలగాలి. అందులో అద్భుతమైనటువంటి కీర్తన ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ కీర్తన ఏంటంటే 100వ కీర్తన. అందరూ బైబిల్ తెరచి స్పష్టంగా నేను చదువుతున్నటువంటి మాటలు మీ బైబిల్లో అలా ఉన్నాయో లేవో మీరు చూడాలి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే సమస్త దేశములారా. ఏమని చెప్తున్నాడండి? సమస్త దేశములారా. ఈ భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, కొన్ని అద్భుతమైన ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాల్లో అద్భుతమైన దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల ప్రజలారా మీరు దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా? ఉత్సాహధ్వని చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట మీరు చూస్తే సంతోషముతో యెహోవాను సేవించండి. ప్రపంచములు, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ప్రపంచములు ఆయన నోటి మాట వలన కలిగినవి. ఈ భూమి అనే అద్భుతమైన గ్రహాన్ని దేవుడు ఏం చేశాడంటే మన కోసం ఏర్పాటు చేశాడు. కేవలం మానవులు నివాసయోగ్యమైంది ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఈ భూమి మాత్రమే. సమస్త విశ్వంలో మానవుడు మనుగడ చేయడానికి, మానవుడు జీవించడానికి ఆక్సిజన్ కావాలన్నా, మానవుడు త్రాగడానికి నీరు కావాలన్నా ఏ గ్రహం మీద ఇవి లభ్యం అవట్లేదు, కానీ కేవలం భూమి మీద మాత్రమే లభ్యమవుతున్నాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రపంచంలో మానవునికి జ్ఞానం పెరిగిన కొలది ప్రపంచ శాస్త్రవేత్తలు ఆలోచన చేస్తున్నది ఏంటంటే మనలాంటి పోలిన మనుషులు ప్రపంచంలో ఉన్నారేమో, ఇంకా ఎక్కడైనా వేరే గ్రహాల్లో మానవుని యొక్క ఉనికి ఉందేమో అని చెప్పి గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా శాస్త్రవేత్తలు, నాసాలో ఉండే శాస్త్రవేత్తలు మానవులు ఉనికి ఉందేమో, ఎక్కడైనా గ్రహాంతర వాసులు ఉంటారేమో అని చెప్పి నాసా ఆ యొక్క పరిశోధనాశాల నుంచి కొన్ని సిగ్నల్స్ని భూమి మీద నుంచి పంపిస్తున్నారంట. ఎందుచేతనంటే అక్కడ వేరే గ్రహాలు ఉన్న వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి ఏదైనా సమాచారం భూమి మీదకి పంపిస్తారేమో, మానవులు లాంటి మనుషులు వేరే గ్రహం మీద ఉన్నారేమో, మానవుని యొక్క ఉనికిలాగే వేరే గ్రహంలో జీవరాశులు ఉనికుందేమని చెప్పి శాస్త్రవేత్తలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే బైబిల్లో యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే మానవునికి నివాసయోగ్యమైనది కేవలం భూమి మాత్రమే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇంకెక్కడా కూడా మానవుడు నివాసం చేయడానికి ఉనికి లేదు. చాలామంది అండి నేటి దినాలలో చంద్రుడి మీద భూములు కొంటున్నారు. ఎక్కడ కొంటున్నారు? చంద్రుడి మీద స్థలాలు కొంటున్నారు. వాస్తవానికి చంద్రుడి మీద మనం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రుడి మీద మనం గాలి పీల్చడానికి ఆక్సిజన్ లేదు, అక్కడ మనం త్రాగడానికి నీరు ఏమాత్రం కూడా లేదు. మానవునికి నివాసయోగ్యమైనది కాదు, అదొక గ్రహం మాత్రమే. కానీ చాలామంది ఏం చేస్తారంటే స్థలాలు కొంటున్నారు. చంద్రుడు చూడడానికి బాగుంటుందేమో కానీ అక్కడ వెళ్ళి ఉండడానికి దేవుడు అక్కడ అవకాశం మనకి ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మారేడుమల్లి తెలుసు మనకి ఇక్కడ నుంచి ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మారేడుమల్లి చాలా బాగుంటుంది చూడడానికి, 1-2 రోజులు బాగుంటుంది చూడడానికి. అక్కడ కనుక ఇల్లు కట్టుకుని మనం ఉండమన్నారు అనుకోండి, సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు, ఎవరో కనపడరు, జంతువులు అరుపులు, పక్షులు కేకలు తప్ప ఇంకేమీ మనకి వినపడవు. పిచ్చెక్కిపోతుంది. తెల్లారుజామున ఎప్పుడు తెల్లారుతుందని చెప్పి ఫస్ట్ బస్సుకు రాజమండ్రి వచ్చేస్తాం మనం. అర్థమవుతుందండి? ఎందుచేతనంటే చూడడానికి బాగుంటుంది, కానీ అక్కడ ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కానీ మానవుడు జీవించడానికి నివాసయోగ్యమైనది కేవలం భూమి మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆరిన నేల మీద దేవుడు తన మాట చేత అనేకమైనటువంటి ప్రపంచ దేశాలను కలిగించాడు. కేవలం భారతీయులకు మాత్రమే చెప్పబడుతున్న మాట కాదు ఇది. అమెరికా వాళ్ళకి, యూరప్ వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి, ప్రపంచంలో ఏ మూలనున్నా అందరితో
దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సమస్త దేశములారా దేవునికి ఏం చేయండి? ఉత్సాహధ్వని చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం పాటలు పాడుతున్నప్పుడు దేవుని గురించి ఒక ఆలోచన రావాలి. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో పాటలు పాడే మనము రమ్యముగా కీర్తనలు పాడాలంట. ఎలా పాడాలండి? రమ్యముగా కీర్తనలు పాడాలంట. ఒక పాట ఎవరైనా పాడుతున్నప్పుడు ఆ పాటతో పాటు కలవాలి మనం. ఆ పాటతో పాటు కలిసే విధంగా చప్పట్లు కొడుతూ సంతోషంతో పాడినప్పుడు ఆ పాట యొక్క ప్రభావం చాలా బాగుంటుందండి. ఎందుచేతనంటే దేవుని కొరకు మనం ఆరాధన చేస్తున్నాం, మనుషుల కొరకు కాదు, లేకపోతే ఎవరినో మెప్పించడానికి కాదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయండి? ఉత్సాహధ్వని చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. భక్తులు పాత నిబంధన పుస్తకాన్ని రాస్తున్నప్పుడు మనం ఎలాంటి స్వభావంతో ఉన్నామో వాళ్ళు కూడా అదే స్వభావంతో ఉన్నారు. మనలాంటి డిప్రెషన్ వాళ్ళకే ఉంది, మనలాంటి ఓవర్ థింకింగ్ వాళ్ళకే ఉంది, మనలాంటి యాంగ్జైటీ వాళ్ళకే ఉంది, మనలాంటి ఫియర్ వాళ్ళకే ఉంది. కాబట్టి మనమే స్వభావంతో ఉన్నామో వాళ్ళు కూడా అదే స్వభావంతో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు ఏ విధమైన కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎవరికి చెప్పుకునేవారంటే దేవునికి చెప్పుకున్నారు. అందుకే ఇన్ని వేల కీర్తనలు ఈ రోజున భూమి మీద ఉన్నాయి. చప్పట్లు కూడా దేవుని నా మనసు అనుతాను. కాబట్టి 100వ కీర్తనలో మొదటి మాట ఏంటంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి. నువ్వెవరమైనా సరే, అపోస్తుల కార్యాలు 10:36 అంటాడో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన అందరి కోసం వచ్చిన దేవుడు, కొందరికి మాత్రమే పరిమితం కాదు, లేకపోతే ఒక వర్గానికో ఒక తెగకో ఒక జాతికో చెందినవాడు యేసుక్రీస్తు కాదండి. ఆయన అందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని తిందాం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు తర్వాత మాటలో చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలండి? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సహజంగా ఆదివారం రాగానే కొంతమందిలో ఉండే ఆలోచన ఏంటంటే, అప్పుడే వచ్చేసింది ఆదివారం అంటారు. ఏమంటారు? అప్పుడే వచ్చేసిందా ఆదివారం? సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల పనుల్లో మనం బిజీ అయిపోతాం. కానీ ఆదివారం రాగానే చాలా కష్టతరంగా ఫీల్ అవుతారు కొంతమంది. ఎందుచేతనంటే ఆదివారం వస్తున్నప్పుడు కొంతమంది ముఖాలు ఎలా ఉంటాయంటే, అప్పుడే హాస్పిటల్లో లీటర్ రక్తదానం చేసి నీరసంగా వస్తారు కదా, ఆ బెడ్ నుంచి లేచిన వెంటనే తూలిపోయి పడిపోతూ ఉంటారు కదా, అలా వస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, చాలామంది ప్రార్థన అయిపోగానే జోళ్ళు కూడా మారిపోతూ ఉంటాయి, వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు పైన. చాలామంది చూడండి, ఎందుచేతనంటే వస్తున్నప్పుడేమో నీరసంగా, వెళ్తున్నప్పుడేమో చాలా వేగంగా, చిరుత కంటే వేగంగా పరిగెడతారు కొంతమంది, ఇంటికాడ దగ్గర ఏదో ఉన్నట్టుగా. కానీ గమనించాలి, దావీదుకి అంటే ఒక ఇష్టం ఉందండి. ఆ ఇష్టం ఏంటో తెలుసా? ఎవరితో గడపడం ఇష్టం అంటే పిల్లలతో కాదు, భార్యతో కాదు, ఎవరితోటండి? దేవునితో గడపడం ఇష్టం కనుక దావీదు మాట అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదని. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిందా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఉత్సాహగానము చేయుచు రావాలి దేవుని సన్నిధికి. ఈరోజు ఏ పాట పాడాలి, ఈరోజు ఏ సాక్ష్యం చెప్పాలి, ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను దర్శించబోతున్నాడు, ఏ కొత్త విషయాన్ని నేను నేర్చుకోవాలి, ఏ రిఫరెన్స్ నేను బట్టి పట్టాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి మీకు ఇష్టంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. భక్తుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తునందు మీరు ఎప్పుడు కూడా ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీకున్న కష్టాలు ఏవైనప్పటికి కూడా, మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి. ఎందుచేతనంటే పౌలు శీలల్ని చెరసాల్లో బంధించేశారు. చెరసాల్లో బంధించిన వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా, చెరసాల్లో బంధించిన వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరు వస్తారు మనల్ని విడిపించడానికి, ఎవరు మనకు పక్షంగా వాదిస్తారు, ఈ ఆలోచనలు కలిగి ఉంటారు సహజంగా. కానీ అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారో తెలుసా? ఆ జైల్లో ఉన్నటువంటి ఆ జైలులో ఉన్నటువంటి మిగతా ఖైదీలతో పాటు వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు ఉన్నటువంటి జైల్లో మహాభూకంపం కలిగిందంట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహాభూకంపం. వాళ్ళ పాటలు పాడి వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించారో వాళ్ళకు ఉన్నటువంటి బంధకాల నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విడిపించాడు. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తా, మీకున్నటువంటి బలహీనతలు, మీకున్నటువంటి శోధనలు, మీకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలంటే కనీసం ఇక్కడున్న 15 నిమిషాలు ఆరాధనలో ఖచ్చితంగా నిమగ్నమై, అందులో మనం పాలిభాగస్తులమై, అందులో మనం మమేకం అవుతున్నప్పుడు మనకి తెలియకుండానే దేవుడు మన స్థితిగతులను ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే ఉత్సాహగానం చేయండి, సంతోషముతో దేవుని సన్నుతించండి అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత 3వ మాట చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఏంటంటే ఎవరు దేవుడని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. దేవునిలో సహజంగా 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు ఏంటంటే, దేవుడు అనేవాడు సృష్టించేవాడై ఉండాలి. 2వ లక్షణం ఏంటో తెలుసా? దేవునిలో ఉండాల్సింది పరిశుద్ధత. 3వ లక్షణం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంతే తప్ప మన చేతులతో మనం తయారు చేసినోడు దేవుడు అవడు, మనల్ని చేసినోడు దేవుడు అవుతాడు. పూర్వం ఒక సినిమా పాట ఉండేదండి, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుని గోల అని చెప్పి పాట ఉండేదండి. అంటే మన చేతులతో తయారు చేయబడ్డోడు దేవుడు కాదు,
మనల్ని సృష్టించినోడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మన చుట్టుపక్కల చాలా కనబడుతూ ఉంటాయి, అవన్నీ మనోళ్ళే గీశారు, అవన్నీ మనోళ్ళే తయారు చేశారు. కాబట్టి మన చేతులతో తయారు చేయబడ్డవాడు కాదు దేవుడు, మనల్ని తయారు చేసినోడు దేవుడు. అందుకే ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫయు నేనే, ఒమేగాను నేనే. మనల్ని మట్టితో చేసింది దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోవాలి, అంతే తప్ప సృష్టిని మనం ఆరాధన చేయకూడదు. అందుకే అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి మాట. కాబట్టి తర్వాత మాట చూడండి, చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయనే మనలను పుట్టించెను. నాకు బాగా ఇష్టమైన మాట. నేను ఎక్కడ ఏ వాక్యంలో ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని వాడుతూ ఉంటాను. ఏ మాట అది? ఆయనే మనలను పుట్టించెను. మనం అనుకుంటాం మన అమ్మ నాన్నలు కదా మనల్ని కంటంటే, నిజమే, వాళ్ళు మనల్ని కన్నారు. వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? రక్త మాంసాలు ఇచ్చారు, అంతే. బావినాలి మాట. రక్త మాంసాలు మాత్రమే ఇచ్చారు మన అమ్మ నాన్నలు. కానీ దేవుని దగ్గర నుంచి ఆ రక్త మాంసాల్లో గనక ఆత్మ రాకపోతే ఈ రోజున నువ్వు నేను సజీవులంగా ఉండేవాళ్ళం కాదు. ఆ రక్త మాంసాల్లో గనక ఆత్మ రాకపోతే ఏం జరిగి ఉండేదని మీరు ఆలోచన చేస్తే అది అబార్షన్ అయ్యేది, రక్తపు ముద్దలుగా బయటకు వచ్చేసేది. ఆ రక్త మాంసాలకి దేవుడు తోడయ్యాడు, ఆ రక్త మాంసాలకు దేవుడు తన ఆత్మను జోడించాడు కనుక ఈ రోజున నీవు నేను సజీవులుగా ఉన్నాం. అందుకే తయారు చేసిన దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనే మనలను పుట్టించెను. మనము ఎవరి వారం అంటే ఆయన వారము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఎంత బాగుందో చూడండి మాట. మీరు ఎవరు వారంటే మేము పలానా కుటుంబం వాళ్ళమండి, మీరు ఎవరు వారు అంటే మేము పలానా జాతి వాళ్ళమండి, మీరు ఎవరు వారంటే పలానా తెగ వాళ్ళమండి, మా ఓళ్ళండి అని చెప్పడం మొదలుపెట్టి సాయంత్రం దాకా చెప్తాం. ఇది గొప్ప కదండి. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే కీర్తనలో ఆ మాట ఏంటో తెలుసా? ఆయనే అందరూ చెప్పండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. సురేష్ అనే నేను నా ఇష్ట ప్రకారంగా నేను భూమి మీదకి రాలా, లేకపోతే నేను ఎలా ఉండాలో, నా స్థితిగతులు ఏంటో, నా ఆలోచన విధానం ఏంటో, ఇవన్నీ కూడా నేను కాల్కులేట్ చేసుకుని నీ భూమి మీదకి రాలా. నా వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. నన్ను ఈ భూమి మీదకి రప్పించడానికి దేవుని యొక్క చిత్తం ఉందనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే భూమి మీదకి వచ్చారు. కాబట్టి అధైర్యపడొద్దు. మీ స్థితిగతులు ఏమున్నా, మీ పరిస్థితులు ఏమున్నా దేవుడు మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే కింద బాగా చూడండి. కొంచెం కళ్ళు బాగా కనపడేవాళ్ళు, చత్వారం లేని వాళ్ళు, వాళ్ళకి పాదం బాగా కనబడుతుంది. కింద చూడండి, కింద మనలను చెప్పండి, మనలను మనమే సృజించుకొనలేదు. జాగ్రత్త వినాలి మాట. అంటే మనలను మనమే తయారు చేసుకోనలేదు. శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందినా, మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్నా మానవుడి యొక్క ఒక్క కణాన్ని కూడా ఈ రోజున ఏ శాస్త్రవేత్త కూడా తయారు చేయలేడు. ప్రపంచమంతా కూడా చాలా ఎదురు చూస్తుంది. మానవునికి పోలినటువంటి ప్రతి సృష్టిని చేద్దామని చెప్పి చూస్తుంది, మానవులు లాంటి మనిషిని చేద్దామని చూస్తుంది. కానీ మానవుడిలో ఉండే కోటాను కోట్ల కణాలలో ఒక్క కణాన్ని కూడా ఏ శాస్త్రవేత్త కూడా చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన దానికి, దేవుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేయలేడండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే మన దేవుడు గొప్పోడు. మన దేవుడు ఎవరండి? మనల్ని కలుగు చేసినోడు. మన చేతులతో నిర్మించబడ్డాడు దేవుడు కాదు, మనల్ని కలుగు చేసినోడు దేవుడు. చాలామందికి ఈ విషయం అర్థం కాక ఏది పడితే దేవుడు వాళ్ళు అనుకుంటారు. అయితే రెండో మాట మీరు గమనించాలి. దేవునిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. ఏముండాలి దేవునిలో? పరిశుద్ధత ఉండాలి. ఎందుకు చేతనంటే పరిశుద్ధుడు మాత్రమే దేవుడు కాగలడు. సహజంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించగలిగినోడు ఎవరంటే దేవుడు. ఏం జయించాలి? కామాన్ని జయించాలి, క్రోధాన్ని జయించాలి, లోభతనాన్ని జయించాలి, మోహాన్ని జయించాలి, మదాన్ని, మాత్సర్యంని కూడా జయించాలి. ఈ లక్షణాలు ఎవరిలో ఉండకూడదు? దేవునిలో ఉండకూడదు. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే కనుక వాడు దేవుడు అవడు. ఏమవుతారు? ఎవరు అవుతారండి? మనిషి అవుతాడు. అప్పుడప్పుడు మనం కూడా దేవుళ్ళు అవుతాం. తెలుసా మీకు విషయం? అప్పుడప్పుడు మనం కూడా ఏమవుతాం? దేవుళ్ళు అవుతాం. నిజమండి, మన దేవుళ్ళు అని పిలుస్తారు. ఇప్పుడు వచ్చేది పంచాయతీ ఎలక్షన్. ఈ పంచాయతీ ఎలక్షన్లో ఆటోలు తిరుగుతూ ఉంటాయి మన వీధుల్లో. ఇప్పుడు ఏమంటారు? వాటర్ దేవుళ్ళారు అంటారు. మనం ఏమైపోతాం? ఇప్పుడు వాటర్ దేవుళ్ళు అయిపోతాం. ఏ దేవుళ్ళు అయిపోతాం? వాటర్ దేవుళ్ళు. ఎలక్షన్ అయిపోయే వరకు వాటర్ దేవుళ్ళు. డిసెంబర్ నెల వచ్చిందనుకోండి, క్రిస్మస్ సీజన్ అనమాట. ఆ సీజన్లో బట్టల షాప్ వాళ్ళు పిలుస్తారు, మనల్ని ఏమని పిలుస్తారు? కస్టమర్ దేవుళ్ళారు అంటారు. ఏ దేవుళ్ళు అండి? కస్టమర్ దేవుళ్ళు. అంటే ఎలక్షన్ వస్తేనేమో ఎలక్షన్ దేవుళ్ళు అయిపోతాం మనం. అర్థమవుతుందండి? పండగలు వస్తేనేమో పండగ దేవుళ్ళు అయిపోతాం. ఎందుచేతనంటే దేవుడు అనే పదాన్ని సులభంగా మనం ఉపయోగిస్తాం. అసలు దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో కూడా మనం గ్రహించుకొని వారమై ఉన్నాం. అయితే దేవునిలో ఉండేది ఏంటంటే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రపంచానికి ఒక మాట విసిరాడండి. ఇప్పటికీ కూడా చాలామంది ఆ మాటలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. ఆ మాటలో ఉన్నటువంటి విషయాన్ని ఆయనలో తప్పులు వెతుక్కోవాలని చెప్పి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఆరిన నేల మీద ఆ మాటను కనుక్కోవటం ఎవడ తరం కాదు. ఆ మాట ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా
స్థాపించగలడా? ఎవరి దగ్గర అన్నాడు ఈ మాట? ఆయన్ని వ్యతిరేకించే శాస్త్రుల మధ్య, ఆయన్ని వ్యతిరేకించే పరిసయ్యుల మధ్య, ఆయన్ని వ్యతిరేకించే సద్దుకైల మధ్య, ఆయన వ్యతిరేకుల మధ్య యెరూషలేము నడిబొడ్డులో నిలబడి ఆయన ప్రపంచానికి విసిరిన సవాలేంటో తెలుసా? ఏ దేవుడు పలకనటువంటి మాట యేసుక్రీస్తు వారు మాత్రమే పలికిన మాట. అదేంటో తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? పాపము లేనివాడే పాపాన్ని క్షమించగలిగినోడు అవుతాడు. పాపము లేనివాడే పాపులను క్షమించగలిగినోడు అవుతాడు. కనుక ఆ పాపము లేనివాడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతిందాం. ఎందుచేతనంటే సహజంగా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నప్పుడు ఈశనత్రయం అంటారు. ఎప్పుడైనా విన్నారండి? ఈశనత్రయం ఎప్పుడైనా విన్నారండి? విన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు పైకెత్తండి. ఈశనత్రయం అంటే అర్థం ఏంటంటే ధనేశన అని చెబుతూ ఉంటాం. తర్వాత రెండో మాట దారేశన, మూడో మాట ఏంటంటే పుత్రేశన. ధనేశన అంటే అర్థం ఏంటంటే దేవుడు అనేవాడికి ధనం మీద వ్యామోహము ఉండకూడదు. దేవుడు అనేవాడికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరీలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను ఈ భూమి మీద స్థలం లేదంటాడు. యేసుక్రీస్తు వారు బోధిస్తున్న కాలంలో ఒక యవనస్తుడు సద్బోధకుడు నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట ఏంటో తెలుసా? నీకున్న ధనాన్ని అంతా కూడా అమ్మేసి బీదలకి అంటే ఆ యొక్క యవనస్తుడు ముఖాన్ని చిన్నబుచ్చుకొని యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఏం చేస్తాడో వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారికి దేని మీద వ్యామోహం లేదు, ధనం మీద వ్యామోహం లేదు. రెండో మాట దారేశనం. రెండో మాట ఏంటండి? దారేశనం అంటే సహజంగా స్త్రీ మీద వ్యామోహం ఉండకూడదు. దేవుడు అనేవాడికి దేని మీద వ్యామోహం ఉండకూడదు, ధనం మీద వ్యామోహం ఉండకూడదు. రెండోది స్త్రీ మీద వ్యామోహం ఉండకూడదు. సహజంగా లోకానుసారంగా ఈ మాట ఉపయోగిస్తాం. ఆ మాట ఏంటంటే ఎంతటి వారైనా కాంతదోసలే అంటాం. ఏ దోసలండి? ఎంతటి వారైనా కాంతదోసలే అంటాం. కాంతం అంటే ఎవరు? సూర్యకాంతమా? కాంతం అంటే ఎవరండి? భార్య అండి. కాంతం అంటే ఎవరు? భార్య. అంటే భార్యకు భర్త బద్ధుడు కాకూడదు. జాగ్రత్త వినాలి. భార్యకు దేవుడు బద్ధుడు కాకూడదు. అంటే భార్య మాటకు దేవుడు అనేవాడు లోపడకూడదు. కానీ యేసుక్రీస్తు జీవితంలో వివాహం అనేది లేదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతి. ధనం మీద ఆయనకు వ్యామోహం లేదు, వివాహం అనేది ఆయనకి తెలియదు. జాగ్రత్త గమనించాలి. మూడో మాట మీరు గమనించాలి, పుత్రేషణ. ఏంటండి పుత్రేషణ అంటే అర్థం ఏంటో తెలుసా? పుత్రుల మీద కూడా ఆయనకి ఏముండకూడదు, వ్యామోహం ఉండకూడదు. సహజంగా దేవుళ్ళకి వాళ్ళ పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళు దేవుళ్ళుగా ఉంటారు, తర్వాత వాళ్ళు రాజ్యాలను స్థాపిస్తారు, తర్వాత వాళ్ళు ఉంటారు. కానీ పుత్రుల మీద కూడా ఏముండకూడదు, వ్యామోహం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈశనత్రయం అంటాం వీటిని. ఈ మూడింటిని ఏమంటామండి? ఈశనత్రయం. జాగ్రత్తగా గమనించాలి. ఈ మూడింటి మీద కూడా దేవునికి పూర్తి అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మనం పెళ్లి చేయకూడదు, దేవుడు మన పెళ్లి చేయాలి. అర్థమవుతుందండి? దేవునికి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు చాలామంది. దేవునికి ఏం చేస్తారండి? పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే దేవుడికి పెళ్ళిళ్ళు చేస్తే మనం గొప్ప అంటారా, దేవుడు గొప్ప అంటారా? అంటే మనం పెళ్లి చేస్తేనే కానీ ఆయనకి పెళ్లి జరగట్లేదు. అప్పుడు ఎవరు గొప్ప అవుతారు? మనమే గొప్ప అవుతాం. కానీ ఆది అందు దేవుడు మనకేం చేశాడు తెలుసా? భూమిని ఆకాశాన్ని ఏర్పాటు చేసి, అర్థమవుతుంటే నరులను స్త్రీనిగాను నిర్మించి మొట్టమొదటి వివాహం దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేగాని ఆయన పెళ్లి చేసుకోవాలా, మనకు పెళ్లి చేశాడు. ఎందుకు? మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి, విస్తరించాలి, దాన్ని లోపరుచుకోవాలని 5 రకాల వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మొట్టమొదటిగా ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరు వారమో ఈ మాట పదే ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏది పడితే దేవుడు అనుకుంటారు కొంతమంది. చాలామంది చూడండి, అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని రకరకాల చోట్ల మనం తాకట్టు పెట్టేస్తూ ఉంటాం. ఏదైనా దేవుడు ప్రతిమ కనుక వచ్చిందనుకోండి, మనం కూడా అప్పుడప్పుడు దానికి ఏం చేస్తాం? దండం పెడతా ఉంటాం. ఏమంటాం తెలుసా? అది దేవుడే, ఇది దేవుడే. చాలామంది చూడండి, అన్యుల గృహాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవుని చిత్రపటాన్ని కూడా పెడతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టమండి, అందుకే ఎక్కడ పెట్టానండి అందరు దేవుళ్ళ మధ్యలో ఆయన ఫోటో పెట్టి ఆయన్ని రోజు కూడా ప్రార్థన చేస్తున్నాను అంటారు. అందరు దేవుళ్ళు ఈయన కలపడానికి వీల్లేదు, ఈయన ఒక్కడే దేవుడు అని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగా. కారణం ఏంటో తెలుసా? ఈయన సృష్టికర్త. నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి రావటమే కాదు, ఆయన మన పాపాల కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెడతమే కాదు, ఆయన మన కొరకు 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళటమే కాదు, ఒక రోజున ఆయనతో పాటు ఉండడానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతిందాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి దేవుని ప్రణాళిక. అందుకే యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరి వారమో ఆయన వారము. చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండో మాట మీరు చూద్దాం. సంతోషంతో దేవుని సేవించాలి. ఎలా సేవించాలంటే రెండో మాట సంతోషంతో దేవుణ్ణి సేవించాలి. కాబట్టి సహజంగా మనం ఆలోచన చేద్దాం. పాట పాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ పాట వినే వాళ్ళకి వినసొంపుగా, మీకు ఆ అద్భుతంగా ఆ పాట మీరు పాడుతున్నప్పుడు మీరు ఆనందపడేటట్టుగా ఉండాలంటే మీరు ఎలా పాడాలంటే ఆ పాట సంతోషంతో పాడాలి. ఎలా పాడాలండి?
సంతోషంతో పాడాలి. కొంతమంది పాడుతున్నప్పుడు చేతులు చప్పట్లు కొడతారు, కొంతమంది పాడుతున్నప్పుడు చేతుల్లో తాళం వేస్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ ఎక్కడో చోట వాళ్ళు దాన్ని పాట శృతి తప్పకుండా వాళ్ళు కొన్ని టెంపో మెయింటైన్ చేయడానికి రకరకాల హావభావాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న పాట అనుకున్న విధంగా రావాలంటే వాళ్ళు సంతోషంగా పాడగలిగినప్పుడే వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయండి? ఉత్సాహధ్వని చేయండి. దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నప్పుడు ఎవరు మనల్ని చూసి నవ్వినా లేకపోతే ఎవరేం మాట్లాడుకుంటున్నా మనం పాట మాత్రం ఎలా పాడాలి? సంతోషంతో పాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నిసార్లు బతిమాలండి? కొత్త పాట పాడండి అమ్మా, గట్టిగా పాడండి అమ్మా, గట్టిగా రకరకాలుగా బతిమాలితేనే కానీ పాట పాడడం మనం సెట్ అవుతాం. చెప్పండి, ఓ పాట పాడితే అందరూ పాడితే ఎలా ఉంటుందండి? కానీ అందరూ పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు అసలు నోరు మెదపం. వాళ్ళకి మనకే గతం లేదో దెబ్బలటైనట్టు చూస్తూ ఉంటాం వాళ్ళు పాడేవాళ్ళని. చూసారు కొంతమంది అలా పాడుతాను అనుకోండి, అలా బిసిపో కూర్చుంటారు కొంతమంది. పూర్వం ఒక సామెత ఉండేది, ఆముదం తాగిన వాళ్ళ కూర్చున్న వెంటనే. ఆముదం తాగితే రకరకాలుగా ఉంటుంది, అదవుతుందండి. అలా కూర్చుంటారు కొంతమంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. గన్నవరం, మన ముంగణ మందిరానికి గన్నవరం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేదండి. కొంబత్తుల లక్ష్మి గారు, మానుకొండ చిన్నగారు వాళ్ళ యొక్క పెద్దమ్మ. జాగ్రత్త వినాలి. 2 వారాలు అయిందేమో చనిపోయి. జాగ్రత్త గమనించాలి. కార్యక్రమం అయిన మరుసటి వారం వాళ్ళ భర్త వచ్చి మందిరంలో కూర్చున్నాడండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిలో. అదే పొజిషన్లో మనం ఉంటే కనుక 2-3 నెలల దాకా మందిరం దగ్గర రాం, 2-3 నెలల దాకా ప్రార్థనే చేసుకో మనం. కానీ భార్య చనిపోయి కేవలం 2 వారాలు అవుతుంది, ఆయన దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన నిజంగా అలా చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే భర్త ఈ పక్కన కూర్చుంటే సేమ్ డైరెక్షన్లో ప్యారలల్గా వాళ్ళ ఆవిడ అక్కడ కూర్చునేదండి. అంటే ఆయనకి సమానంగా భార్య కూర్చునేది. ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది, ఆమె లేదు, చనిపోయింది. అయినా కూడా అదే ప్లేస్లో భర్త కూర్చొని ఆరాధన చేస్తున్నాడు. నాకు ఆయన చూస్తూ వాకింగ్ చెప్పాను ఇందాక. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుచేతనంటే దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళ యొక్క భక్తి అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని ఆదివారాలు మనం ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తామండి. లేనిపోని పనులన్నీ కూడా ఆదివారమే పెట్టుకుని, లేనిపోని వ్యవహారాలన్నీ కూడా ఆదివారమే పెట్టుకుని, ఎలాగ ఎగ్గొట్టడానికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలు కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి ప్రేమ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ ఉండాలి. అందుకే ఆయనలో ఉన్నదేంటో ప్రేమ. ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రేమ. ఆయనే మొదట మనలను ప్రేమించారని రాయబడి. ఎవరు ప్రేమించారంటే మొదటగా మనల్ని ఆయనే ప్రేమించారు. కాబట్టి సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. 3 యవనస్తులు ఉన్నారు. వాళ్ళు యోధా దేశం నుంచి బందీలు అయిపోయి బబులోను దేశం వెళ్ళిపోయారు. బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతని పేరేంటంటే నెబుకద్నెజరు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, రైట్. అంటే కొంచెం అటు ఇటు కదులుతున్నారు అందుకనమాట. 3 యవనస్తులు ఏ దేశం వెళ్ళిపోయారంటే బబులోను దేశం వెళ్ళిపోయారు. బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నది ఎవరంటే నెబుకద్నెజరు. పెద్ద ప్రతిమను నిలబెట్టాడండి ఒక మైదానంలో. పొద్దున్న గంట కొడతారు, సాయంకాలం గంట కొడతారు. పొద్దున్న గంట కొట్టినప్పుడు ఎవరే పని చేస్తున్నా, ఉదాహరణకి నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకోండి, గంట శబ్దం వినపడింది. నేను ఇప్పుడు బబులోన్లో ఉన్నాను. నెబుకద్నెజరు ఒక ప్రతిమ నిలబెట్టాడు. నేను మాట్లాడుతున్న మౌత్ని పక్కన పెట్టేసి ప్రతిమ ఏ పక్క ఉందో ఆ ప్రతిమ ఉన్న ప్రక్కకి నేనేం చేయాలంటే సాష్టాంగపడి నమస్కారం చేయాలి. ఎవడైతే తల వంచలేదో వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో అగ్నిగుండంలో పడేస్తారు. జాగ్రత్తగా గమనించాలి. యూదులండి వాళ్ళ భక్తి విషయంలో రాజీ లేని భక్తి చేస్తారు. ఎందుచేతనంటే రాజుగారు వస్తున్నప్పుడు, హామాన్ వస్తున్నప్పుడు అందరూ కూడా పారశీక దేశంలో శిరస్సు వంచి నమస్కారం చేస్తే మొర్దుకై మాత్రం నమస్కారం చేయడు. ఎందుకు నమస్కారం చేయట్లేదని అడుగుతారు మొర్దుకైని. మొర్దుకై ఏమంటాడో తెలుసా? ఆకాశాన్ని, అందలి భూమిని, సమస్తాన్ని సృష్టించిన దేవునికి తప్ప మరెవ్వరి ముందు తల వంచని అంటాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నిధిందాం. ఎంత అద్భుతమైన కమిట్మెంట్ మీరు చూడండి. 3 యవనస్తులు పేర్లు చెప్పండి. బబులోనికి వెళ్ళిన 3 యవనస్తులు షడ్రకు, మేషకు, అబేద్నెగో. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ 3 పేర్లు కూడా బబులోను దేశంలో ఉన్నటువంటి దేవతల పేర్లండి. ఎవరి పేర్లండి ఇవి? బబులోను దేశంలో ఉన్నటువంటి దేవతల పేర్లు. మనం ఎస్తేరు గ్రంథం గురించి మాట్లాడుతూ ఎస్తేరు గురించి మాట్లాడతాం. ఎస్తేరు అనే పదం పారశీక దేశంలో ఉండే దేవత పేరండి. ఎస్తేరు అనేది క్రిస్టియన్ నేమ్ కాదు. ఎస్తేరుకు పూర్వం ఒక పేరు ఉంది. యూదయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె పేరేంటంటే హదస్సా. ఏం పేరండి ఆమె పేరు? హదస్సా. హదస్సా అనే మాటకు అర్థం ఏంటంటే నక్షత్రం. భావనాలి. ఈ 3 కూడా నమస్కారం చేయట్లా. ఈ 3 కూడా సాష్టాంగ పట్ల. చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రాజుగారికి కంప్లైంట్ చేశారు. అయ్యా, ఇదిగో బెల్లం మోగుతున్నప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, అయితే ఈ 3 కూడా సాష్టాంగ నమస్కారం చేయట్లేదంటే రాజుగారు పిలిచి అన్నాడు వాళ్ళని, మీరు ఎందుకు నమస్కారం చేయట్లేదంటే మేము దేవునికి తప్ప మరి ఏ విగ్రహానికి కూడా మేము నమస్కారము చేయము. యూదులమైనటువంటి మేము దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారం చేయమంటే రాజు అంటున్నాడు కదా, మీతో పాటు 10,000 మందిని తీసుకొచ్చా ఇక్కడికి, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు, మీరు మాత్రమే నమస్కారం చేయట్లేదు ఏంటంటే వాళ్ళ సంగతి మాకు అనవసరం, మేము మాత్రం దానికి నమస్కారం చేయము. యెహోషువ ఇదే మాట అంటాడు, మీరు ఎవరిని సేవించుకుంటారో ఎవరిని ఆరాధన చేసుకుంటారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 3 ఆ మాట అన్నప్పటికీ రాజుగారి తీసుకొచ్చి అంటాడు, వీళ్ళని మండుచున్న
అగ్నిగుండంలో పడేయండి అంటారు. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు అని చెప్తారు. బాగానే ఉంది విశ్వాసం. రెండో మాట ఏం చెప్తారు తెలుసా? ఒకవేళ ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మా దేవుడు తప్పించకపోయినా మేము మాత్రం దానికి నమస్కారం చేయము. అసలు ఏం కమిట్మెంట్ అండి నిజంగా. యవ్వన కాలంలో ఉండే పిల్లలు ఇంత అద్భుతంగా ఆలోచన చేస్తే ఎంత బాగుంటుందండి. దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుని గురించి ప్రకటించాల్సి వచ్చినప్పుడు బాహాటంగా ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. ఈ ముగ్గురు ఆ మాట అనేసరికి రాజుగారికి పిచ్చకోపం వచ్చింది. వెంటనే రాజుగారు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి బలిష్ఠులను తీసుకొచ్చి ఈ ముగ్గురిని ఎత్తి ఎక్కడ పడేశారు? మండుచున్న అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు అగ్నిగుండంలో ఉండి చేసే పని ఏంటో తెలుసా? అక్కడ కూర్చొని చక్కగా గమనించాలి. తిరుగుతూ అగ్నిగుండంలో పాటలు పాడుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగా పాటలు పాడుతున్నారు. వాళ్ళు చనిపోలేదు. రాజుగారికి విషయం తెలిసింది. ఏంటి విషయం అని తెలిసి అగ్నిగుండం దగ్గరికి రాజుగారు తెల్లారంగానే వెళ్ళి ఓ మాట అంటాడు, చక్కటి మాట. జీవము కలిగిన దేవుని సేవకులారా, చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన మాట చూడండి. వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు కాబట్టి రాజుగారి హృదయం మార్చబడింది. మనం కొన్ని చోట్ల ధైర్యంగా నిలబడి కొన్ని చోట్ల మన విశ్వాసాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు మీరు నిలబడినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆ విశ్వాసంలోకి రావడానికి ఇష్టపడతారు. అలా కాకుండా వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి వాళ్ళతో కలిసిపోయి, వాళ్ళు తినమన్నారు కదని చెప్పి విగ్రహార్పితాలు కనుక మనం తీసుకొని, లేకపోతే వాళ్ళతో కనుక మనం కలిసిపోయి ఉంటే కనుక మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేసుకుంటున్నాం. ఈ ముగ్గురు కూడా నిలబడిన కారణం చేత వాళ్ళు అద్భుతంగా దేవుని చేత కొనియాడబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మంటల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం బానలేదు. రాజుగారు ఇంకో మాట అంటాడు, చక్కటి మాట. నేను ముగ్గురినే పడేశాను, ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మాకు రక్షణగా ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నా మనసును. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం మంటల్లో, మనం బంధకాల్లో, రకరకాల సమస్యల్లోకి మనం ప్రజల చేత నెట్టివేయబడినప్పుడు దేవుడు అద్భుతంగా మీరు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా తన వెలుగులోకి నడిపిస్తాడు. కాబట్టి మూడో మాట కూడా మనం నేర్చుకుందాం. మూడో మాట ఏంటంటే ఆయన సత్యము తరతరములను. చదువుదామండి చివరి మాట. ఆయన సత్యం ఎలా ఉంటుందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు నుండును. భూమి పుట్టింది మొదలుకొని ఎన్ని తరాలైతే భూమి మీద ఉన్నాయో అన్ని తరాల్లో కూడా ఎప్పటికీ మరెప్పటికీ విరాజిల్లుతున్నటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నితిందాం. ప్రపంచాలు మారుతున్నాయి, రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కానీ భూ చరిత్రలో మాట తప్పని వాడు, మారనివాడు ఎవరన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. తరతరాల్లో మార్పు లేనివాడు. మనం పాడతాం కదా, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు, భూమిని పుట్టింపకం సృష్టికి రూపము లేనప్పుడు దేవుడు, దేవుడు యేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఈ భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, ఈ భూమికి ఒక ఆకారం లేనప్పుడే దేవుడు ఉన్నాడు. ఈ భూమిని తయారు చేశాడు, ఈ భూమిని నడిపిస్తున్నాడు, ఈ భూమికి అంతం పలికేది కూడా దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవునికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే సృష్టికర్త అయి ఉండాలి. ఆయన యొక్క సత్యం అంట తరతరములు ఉంటుందంట. ఆయన సత్యం ఎప్పుడు కూడా మార్పు ఉండదు. మార్పు లేనివాడు ఆయన మాత్రమే. ఎందుచేతనంటే సహజంగా మనం కొంతకాలం అయ్యేసరికి మారిపోతూ ఉంటాం. అవునుగా చెప్పండి. పెళ్ళై ఒక 20 సంవత్సరాలు అయిందనుకోండి, సహజంగా మిమ్మల్ని అడిగారు లేదు, కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇలాగా ఏమని అడుగుతారు? భార్యలు భర్తను అడుగుతారు, ముందున్నట్టుగా మీరు లేరని, ముందు చాలా మార్పులు వచ్చేసింది మీరు అంటారు. అలాగే భర్త కూడా అప్పుడప్పుడు భార్యని అడుగుతూ ఉంటాడు, ముందు ఎంత బాగా పట్టించుకునేదాన్ని నన్ను, ఇప్పుడు కనీసం వచ్చి గంట సేపు అవుతున్నా టీ ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, పైగా అప్పుడే వచ్చేసామని అడుగుతున్నా మళ్ళీని అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. సహజంగా ఎందుకంటే మార్పులు వస్తూ ఉంటాయి. ముందున్నటువంటి ప్రేమలు, ముందున్నటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ దేవునిలో మీరు చూడొచ్చు, జాగ్రత్తగా గమనించాలి. పిండంగా ఉన్నప్పుడే, చిన్న నలుసుగా ఉన్నప్పుడు అమ్మ కడుపులో ఆయన ఎంత బాగా ప్రేమించాడో మనల్ని భూస్థాపనం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అప్పటి వరకు కూడా అలానే ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ప్రేమలో హెచ్చు తగ్గులు లేవు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంట. ఏ ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. మీ భర్తలో శాశ్వతమైన ప్రేమ లేదండి, మీరు నమ్మాలి. మీ భార్యలో శాశ్వతమైన ప్రేమ లేదు, కానీ ఎవరిలో ఉందో తెలుసా? శాశ్వతమైన ప్రేమ దేవునిలో మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, కాగా విశ్వాసము, చెప్పాలి, విశ్వాసము, ప్రేమ,
నిరీక్షణ, ఈ మూడును నిలుచును. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతంగా ఉంటుందని మీరు చదవండి. ప్రేమ కలిగిన వాళ్ళు ఉండాల్సిన లక్షణాలు. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఆయన సత్యము తరతరములు ఉంటుంది. 3 విషయాలు. యెహోవాయే మనలను పుట్టించాను. జాగ్రత్తగా గమనించాలి. మనం ఎవరు వారము? ఆయన వారము. రెండోది, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. వచ్చే ఆదివారం నుంచి నెల సన్నిధి గారిని సంతోషంగా ఉంటామని చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. రైట్. వచ్చే వారం నుంచి ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. చిరాగ్గా, లేకపోతే ఏదో వదకు తేబడిన గొర్రెపిల్ల అంటారు కదా. ఏదండి వదకు తేబడిన గొర్రెపిల్ల? చూడండి, బలిచ్చే ముందు ఈ గొర్రెని తీసుకెళ్తూ ఉంటారు అక్కడికి. అక్కడ వరకు బాగా నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డప్పుల శబ్దాలు, ఈ కత్తెది చూసి అదేమో ముందుకు కదలదో, వీళ్ళేమో లాగుతూ ఉంటారు. అలా ఉండకూడదండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సంతోషంతో ఉండాలి. మన బలహీనతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. మనం కోల్పోయిన వ్యక్తులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. రేపు చేయాల్సిన పనులు, బాధ్యతలు గుర్తొస్తూ ఉంటాయి. మన కష్ట నష్టాలు గుర్తొస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మందిరం బయట విడిచిపెట్టి మందిరం లోపల మనం ఎలా ఉండాలంటే సంతోషంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఖచ్చితంగా ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుడు మన భక్తిని, మన తరతరాలని దేవుడు ప్రభావితం చేయబోతున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాడు కనుక ఆయన సన్నిధిలో నిజమైనటువంటి దేవుని సన్నిధిలో మనం నిజమైనటువంటి ఆరాధన చేసేవారిగా ఉందాం. దేవుడు ఈ మాటలు వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. దేవుని యొక్క మహాకృప మీ అందరి ప్రార్థనల వల్ల మందిరం పని